ఇస్నాపూర్ అని మన దగ్గర ఒక బిజినెస్ ఏరియా ఉంటుందన్న. ఇస్నాపూర్ పటాన్ చెరువు దాటి కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. 247 మంది నేపాల్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చారు. 247 పీపుల్ ఫ్రమ్ నేపాల్ సింపుల్ గా వచ్చి ఆధార్ కార్డు ఇచ్చారు. ఒక రేషన్ కార్డు ఇవ్వండి ఇస్తలేరు, కొట్టుకుంటున్నారు జనం ఊర్లో పండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టి. ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఏమడితే అవి ఇచ్చేస్తుర్రనా. ఇస్నాపూర్ లో 247 మేము మా పార్టీ నాయకులం ఇట్లా కొద్ది ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న చోట్ల ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళకి జిన్నారం మదర్సా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి చెప్పి 5 రోజులు అయిందన్న. 70 మంది పిల్లలు మీ అమ్మరాని ఏడున్నారని వెరిఫై చేయలేరా అన్న. పిల్లల్ని తెచ్చిపెట్టే సార్లు కూడా కిషన్ గంజ్ బీహార్కి వెళ్ళి వస్తారా అన్న. తెలంగాణలో చదువు చెప్పేందుకు కనీసం ఎవరికి ముస్లిమ్స్ కూడా లేరా? అంటే ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ మదర్సా పేరిట మన మీద రుద్ది భవిష్యత్తు లోపల ఈ దేశ డెమోగ్రఫీని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పునాదులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేది మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ఉత్తరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ఈరోజు మీ ద్వారా అందజేయాలని సవినయంగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. కిషన్ గంజ్ వీడియో ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న. ఒక వారం రోజులు గడివిచ్చిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు, రోహింగ్యాలు ఎవరున్నారు, ఇతర దేశస్తులు ఎవరున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులు కూడా భారత ప్రభుత్వం, భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి, ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే మా సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇస్నాపూర్ లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఈ కార్డులు, అట్లే జిన్నారం మదర్సాలో మోర్ పర్టికులర్ గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది 70లో 65 కిషన్ గంజ్ అని చెప్తారా అంట. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది, ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది, దయించి వీటి మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి అనేది వంతుల వారీగా విడుదల వారీగా పోవాలన్నా. ముందు డీజీపీ గారిని కలిసినాం, 1 వీక్ గ్యాప్ ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి ఓపెన్ గా లెటర్ రాస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, 1 వీక్ గ్యాప్ ఇస్తాం, తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి